ఏం చేస్తాను పెద్దమ్మ? ఏం లేదు బిడ్డ, కూర వండుతాను, టమాటాలు కొత్తాను. వదిన ఎప్పుడు తీసుకొస్తారు మరి? అయ్యగారిని అడిగితే రేపు మంచిగా ఉన్నది అన్నాడు. రేపు పొద్దుగాల పెద్దాకు నేను పోయి తీసుకున్నాను. చూస్తే మనటలకే నెల గడిచిపోయే. ఏం చేస్తాం ఇక 15 రోజుల కిందనే తీసుకొద్దామని అనుకున్నాం కానీ చచ్చిపోయిన గడియ మంచిగా లేదన్నారట. ఇల్లు విడిచిపెట్టాలని అంటే ఇక వాళ్ళు వేరే ఇంట్లోకి వేయరు. అదొకటి ఇదొకటి సామాన్ దారుడు ఉంటది కదా. ఇక వదిలే ఇట్లా బాధపడుకుంటూనే ఉండే. అన్న ఉన్న తమ్ముడు ఏడ్చుకుంటూనే ఉండే. అవ్వ శాతగా అందేనే ఇక ఉండంతి అని ఉంచిన అన్నే. అన్నేం చెప్తాను పెద్దమ్మ? ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండి ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు. ఆ రోజు నుంచి ఆఫీస్ పోలే ఇక. బాధపడదు పెద్దమ్మ. ఇప్పుడు ఇక్కడ నువ్వు బాధపడు, అక్కడ వాళ్ళు బాధపడు, అందరు బాధపడుకుంటుంటే ఎట్లా చెప్పు? కొంచెం నువ్వే ధైర్యం తెచ్చుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి రావాలి. గాని బాధపడకుండా ఏం చేయమంటది? నా పెళ్లి గిట్ల అయిపోయాయి. అమ్మ నేను ఏం పాపం చేసిండే? నేను ఎంత మంచిగా పెళ్లి చేసుకుందాం అనుకున్నా, గిట్లయితే అనుకోలే అని వాడు ఊకే ఏడ్చుకుంటే బాధపడతాడు. నా కొడుకు నా కళ్ళ ముందట బాధపడతాంటే నాకు ఇంత బాధ అనిపించాలి. అన్న పెళ్ళిలని ఎందుకు అనుకుంటాను? గాచారం వల్ల కాడికే రాసి పెట్టున్నది, అట్లా జరిగింది. అట్లా అనుకుంటే లోకం మీద ఎంతో మందికి అట్లా జరుగుతుంది. అట్లా మీరు అనుకోవాలి. అంతేగాని ఇక ఊకే జరిగిన దాని గురించి రంది పడుకుంటూ కూర్చుంటారా చెప్పు? అదే పుట్టి పెరిగి నీకు ఇంత పెద్దదాన్ని అయినా కూడా ఇప్పటి వరకు నేను ఎవ్వరి ఇంట్లో గిట్లా జరుగుడు చూడలే. మా ఇంట్లో ఎందుకు గిట్లా జరిగింది? మేము భగవంతునికి ఏమన్యాయం చేసినాం చెప్పు? మా అయ్య మా అవ్వ ఇద్దరు మంచిగా కలిసి ఉండేది. అవ్వ ఒకతే అయిపోయింది. అది ఎంత కుమిలిపోతుందో. అటు అన్న ఏడుచుడే, అటు తమ్ముడు ఏడుచుడే, ఎవరిలోనే ఓదార్చలే. ఇక వాళ్ళ తలరాతలు గాడికే రాసి పెట్టున్నాయి అని ఇక మీరే ధైర్యం తెచ్చుకోవాలి. ఇక బాధపడుకుంటూ కూర్చుంటే పోయిన వాళ్ళు వస్తారా? పెళ్లి చేసుకొని సంబరంగా నా కోడల్ని నా ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నా, కానీ గిట్ల అవుతుందని అనుకోలేదు. నువ్వు ఏడువకు, ఊకో. ఇక ఊకే గిదే రంది పెట్టుకొని ఉంటావా? ఎంత మర్చిపోదామన్నా కూడా ఊకే వాళ్ళే యాదికత్తారు. మా అయ్య ఉండు, మా అల్లుడే యాదికత్తారు. ఏ పని మీద ఇంత మనసున పడతలేదు. ఇక చిన్నప్పటి నుంచి చూతివి, వాళ్ళు నీ దగ్గర ఉండే, నువ్వు వాళ్ళ దగ్గర ఉంటివి. ఇక ఎట్లా మరిపోతుంది చెప్పు? అయినా గట్టిగా ధైర్యం తెచ్చుకోవాలి. కానీ ఇక గిట్ల రంది పెట్టుకొని గిట్ల అవుతావా చెప్పు? సరే ఇక రేపు పోయి దాన్ని తీసుకొని వస్తాం. ఇక ఎంత బాధపడతారో మళ్ళీ రేపు దాన్ని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఇక బాధపడతారు. కానీ ఇక నువ్వు ఇట్లా ధైర్యం చెడి, వాళ్ళు ధైర్యం చెడి, ఇక ఎవరు మంచిగా ఉంటారు చెప్పు? ఇక ధైర్యం తెచ్చుకోవాలి మీరే. ఒకళ్ళని చూసుకుంటూ ఒకళ్ళని చూసుకుంటూ మీరు అందరు బాధపడితే మీకు ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు? ఇక నువ్వే వాళ్ళకు గట్టిగా ధైర్యం చెప్పి ఓదార్చి రావాలి. కానీ నువ్వు కూడా ఇట్లా బాధపడొద్దు కదా. ఇంకా అదే రేపు పొద్దుగాల పోయి కుషపు ఉండి ఆయన పొద్దుకి వరకు తీసుకొని వస్తాం. ఇక వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసారు కదా, వేరే ఇంట్లో ఉంటారు. మాట్లాడి చేసేస్తారు. ఇట్లా అయిన కాడ నుండి ఇంటికి రాలే కదా పెద్దమ్మ. అమ్మ మిమ్మల్ని తీసుకొని ఇంటికి రమ్మన్నది. సరే బిడ్డ, ఇంక కూర ఇట్లా పొయ్యి మీద వేసి అత్త నేను రా మరి, మర్చిపోకు. అత్త నేను పోయి అత్తా. సరే బిడ్డ, నువ్వు రా. అత్తమ్మ పోది రొమ్మె కాలుతుంది బిడ్డ, తినబుద్ధి అయితే లేదే. తినకుంటే ఎట్లా అత్తమ్మ? పొద్దుగానే రవ్వ కొత్త అద్దంటివి, ఇప్పుడు మందులు వేసుకునేది ఉండే. తిని కొంచెం ఇష్టం చేసుకొని తినాలి. ఎట్లా తినబుద్ధి అవుతుంది బిడ్డ. గోళీలు వేసుకున్నది తినవ్వ అంటే తింటలేదు. పొద్దుగాల రవ్వ పోతే అది అద్దన్నది, ఇప్పుడు ఇది అద్దంటుంది. తినబుద్ధి అయితే లేదు బిడ్డ అసలే. చేతును రొట్టె కానీ ఇక ఉడుకుడుకు బువ్వ తింటదని వేసుకొచ్చిన. ఇంట్లో సామాన్ అంతా చదిరేది ఉన్నది, అది ఒక్కటి చదువుతుంది. కావ్య ఒక్కతే చదరబట్టే. నీళ్ళ నుంచి ఆళ్ళ పళ్ళు లేకుండా తినేసరికి దాని ఆరోగ్యం ఖరాబ్ అయినట్టు అయింది. ఎట్లా నాకే అంత రొమ్మికి కాలుతుంది, అంత ఇట్లా బరబరం అంటుంది. ఇక మా అవ్వకి ఎట్లుండాలి? రొట్టె బిల్ల చేయపో, ఎందుకైనా మంచిదే. తినబుద్ధి అయితే పట్టు మామగారు ఈ మంచిలు ఇచ్చిపో. ఉద్యోగం ఏం చేస్తుంది? చదువుతాళ్ళు అదోటి తోటి. భుజా ఇక రా బిడ్డ,
బాపు కూర్చో. ఏంది బాపు? చిన్నబాబు చెల్లెని దించేస్తాను పోయి ఇంకా రాలేదా వాడు? ఇంకా రాలే కదా. అత్తమ్మకి ఇట్లా అయ్యాలి అత్తరట బిడ్డ నిన్ను తీసుకుపోయేందుకు. నాకు కూడా బాగా ఫోన్ చేసిండు, ఇవాళ మంచి రోజు ఉన్నది వచ్చి తీసుకుపోతాను తయారై ఉండు అన్నాడు. అదే బిడ్డ మరి తయారై ఉండు, వెళ్ళపోతే చెల్లేస్తాను చెల్లెత్తన్నా. బాపు ఇప్పుడే ఎందుకే పోడు, నువ్వును అవ్వ ఇప్పుడిప్పుడే కొద్దిగా తేరుకుంటారు. పువ్వు కూడా చక్కగా తింటలేరు. అసలే ఇల్లు మారినావు, ఇంట్లో అమ్మ కాపని పని మస్తు ఉంటుంది. ఇటు ఇంట్లో పని ఎడి ఎత్తది, ఇటు అన్నం కూరలు అండు దానికి ఇబ్బంది అవుతుంది. ఇంకో 10-15 రోజుల వరకు పోతే తీరా అదే. అట్లా కాదు బిడ్డ, పెళ్ళైంది గుర్తు ఆడికి పోకపోతే నీ పెళ్ళి అయినాక నిన్ను అంగరంగ వైభవంగా తోలుదాం అనుకుంటే దేవుడు పాడు చేద్దా, దేవుడు నా కూడా దాపనం చేసి ఎటు కాకుంటే బిడ్డ మంచి రోజు ఉన్నదట, ఒక 2 రోజులు ఉండి రాపోరా. ఎందుకైనా మంచిదే మా చెల్లి అన్నందుకైనా 2 రోజులు ఉండి అది వేరే బిడ్డ. ఏం కాదు, మళ్ళీ మంచి రోజు అట్లా ఇప్పుడే మర్చిపోయినట్టు అవుతారు కదనే. నేను ఆడికి పోతే మళ్ళీ మీరు అదే బెంగటిల్తారేమో అని. ఇక మాకు బెంగటిల్లు తప్పితే ఉన్నది, కానీ ఏం చేయాలి బిడ్డ, ఇక పోవాలి తప్పదు. ఏందే చెల్లెకి ఇట్లా వస్తాలట, భుజాబాయి బట్టలు ఇట్లా అన్ని సరిపెట్టు. ఎప్పుడు ఫోన్ చేసింది మరి? పొద్దుగాల చేసింది. అయ్యగారి దగ్గర పోయి వచ్చిందట, బా మంచిగానే ఉన్నది అటు వల్ల ఇలా తీసుకుపోని వస్తాం అన్న. రాను పోనికి వస్తామే మీరే కిరాయికుంటుంది, అటు అట్లేదు చేసేటట్లేదు అని అంటే సరే తీసేలే రానులే అని చెప్పిలే. అవునా అమ్మా, ఇంకో 10 రోజుల వరకు పోతే తీరాదే. ఇల్లు మారుతిరి, ఇంట్లోనే మస్తు పని ఉంటుంది చదురుడు. అవ్వును నువ్వు ఇంకా ఏం తింటనే లేరు, ఇప్పుడిప్పుడే మర్చిపోయినట్టు అవుతారు కదనే. ఇంకో 10 రోజుల వరకు పోతా అని చెప్పి రాదే బాబుకి. కాదు బిడ్డ, పెళ్ళైన గుర్తాటు పోయిందే లేదా, ఒక 4 రోజులు పోయి అట్లా పోయి వస్తే నిమ్మలం ఉంటుంది బిడ్డ. పోవాలి వరకు ఎన్నోసార్లు పోతూ అట్టు మనకు ఆ సరంగి ఇట్లుండి పోకుంటా బిడ్డ. సరే ఎట్లా ఏది ఎట్లయితుంది బిడ్డ, ఒక్కసారి అయితే పోయి రారా తల్లి. ఎప్పుడైనా నువ్వు ఆడున్నదానివే కాదు బిడ్డ. సరే పో అవ్వకు రొట్టె చేసి చెల్లెసరికి ఏమన్నా పోషకత చేయి. సరేనయ్యా చేస్తా. కావ్య ఏం చేస్తుంది? ఇంట్లో చదువుతాను. చెప్పు, భుజ పోతుంది మరి ఎటన్నా పోగాలి. ఈయన నేర్తాడు కదా. హలో, ఫోను సైలెంట్లో పడ్డది, నేనేమో పని చేసుకుంటున్నా. గట్ల మాట్లాడతాను నువ్వేంద్ర రంజిత్, ఇక్కడ పరిస్థితి నీకు తెలుసు కదా. ఇయ్యల్లా చెల్లి హాస్టల్ పోతుంది, అట్నే అత్తమ్మోళ్ళు వచ్చి అక్కను కూడా తీసుకుపోతారట. ఇక అందరికందరు పోతే ఎట్లుంటుంది, ఇల్లు అంతా బెంగటిల్లినట్టు అవుతుంది. అందుకే 2 రోజులు ఆగద్దాం అనుకుంటున్నా. నాకు తెలియదా రంజిత్, ఇప్పుడు ఎగిరితానికి నేను అత్త ఎమ్మటి రూమ్ దొరుకుతుంది, ఖాళీ చేస్తే ఉంటామా? అప్పటిదప్పుడే రెంట్లన్నీ వెళ్తాయా? కాదు కదా, కొద్దిగా పరిస్థితిని అర్థం చేసుకొని ఆగరాదు. నేను రానా? అయిపోయింది. వచ్చినావా? ఒక పేపర్ అయిపోయాను. పేపర్ లేదు, నువ్వు ఏటన్నాగా బయటికి పోతే ఇంత పట్టుకరా, మళ్ళీ మంచిగా చదువుతా కానీ. లేట్ అయినందుకు బిడ్డ ఏమన్నా అన్నారా? ఏమని లేదు, వాళ్ళకి తెలిసిన ముచ్చటైనా ఇదివరకు సార్ ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పలేదా? ఏమైనా తెలిసిన ముచ్చట కాబట్టి ఏమని లేదు. అదే 10 రోజులే కాలేజ్ స్టార్ట్ అయ్యి మరి బిడ్డ లేటుగా పోయి ఏమని అన్నారని నాకు భయం అయింది. ఏమని లేదు. నేను అత్తే బిడ్డకు మంచిగా అన్ని చదివి రాత్తును, ఇంటికాడకి ఇంత పని ఉంటే నాకు వీలు కాకపోయా. అయితే కానీ ఎవరైనా సాయితకున్నారా బుజ్జుకి? మన పక్క పొంటి ఊరు మన లచ్చయ్య బిడ్డ ఉన్నది అందులో. నేను పోయేసరికి ఆ బుజ్జి అలానే ఉన్నది. వాళ్ళిద్దరిని సోపతిగా ఉండమని చెప్పిన. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని చూసుకోండి, ఎక్కువ తక్కువ కూడా సర్దుకోండి బిడ్డ అని చెప్పిన. మేడం కూడా కలిసిన, ఎప్పుడన్నా అవసరం అయితే ఫోన్ మాట్లాడండి మేడం, కొత్త హాస్టల్ కదా, కొత్త ప్రాంతం కదా, బెంగటి లేకుండా చూసుకోండి మేడం అంటే సరే అన్నది.
అగో గట్ల మనిషిని తీసి పరేసినట్టు మాట్లాడితేమేంది? ఏమైనా పైసల గురించి లొల్లి పెట్టుకుంటూనే ఉంటావు. అయితే అయితే బిడ్డ మంచిగా చదువుకోవాలి, మరేం చేద్దాం. ఈయనే ఉంటే ఎట్లుంటుంది? ఆమె చదువాగం కదా. అదే ఆమె పోనా బాధపడ్డా కూడా బలవంతంగా 5 వేలు వచ్చినా తప్పదు కదా, మరి ఏం చేద్దాం. ఇక అయితే అయితే కానీ బుక్కడంత తిని రాదు వేసుకత్తా. ఏమద్దే బుజ్జిపోగానే బాబు నాకు ఆకలి అవుతుందంటే బేకరీ తీసుకపోయినా ఆమె ఎగ్ పప్పు తిన్నా, నేను ఒక సమోసా తిన్నా, అదే కడుపు నిన్నట్టయింది. కానీ కొన్ని మంచిది లేవు. మంచిల్లా రజనామా చిన్నమ్మా. ఇది మంచిలే బిడ్డ, బాబాయ్ వచ్చిండు. గ్యాస్ సిమ్లో పెట్టు డాడీ. ఇంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నది కూర వండుతుంది కానీ ఇవన్నీ జరుపుకుంటున్నా, కూర పోయేదే అన్న. మంచిగా ఉన్నదా? ఏమన్నా ఏడ్చిందే రాంగా? కూర్చోబిడ్డ. హాస్టల్ మంచిగా ఉన్నదా? నీట్గా మంచిగా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇదివరకు 8 సంవత్సరాల హాస్టల్ వేరు, కొత్త హాస్టల్ కాబట్టి ఆమె కొంచెం బెంగటిల్లినట్టు కనపడుతుంది. ఆమెతో చదువుకున్న ఆమె ఒక ఆమె క్లాస్మేట్, ఆమె సూపర్ కలిసింది. ఇక సూపర్ కలిసరికి కొంచెం ధైర్యం వచ్చింది. ఇక ఒక్కళ్ళు ఉంటే ఏం కాదు, అది కూడా మంచిగా ఉంటాయి. ఇవాళ ఒక్కరోజు చెల్లెని ఉంచితే అయిపో కదనే, రేపు పొద్దుగల దింపేసేస్తే అయిపో కదా. ఎందుకు బిడ్డ? ఇవాళ అత్తమ్మను బాగా అత్తాళ్ళు నన్ను తీసుకుపోతామని ఫోన్ చేసి చెప్పిళ్ళు. ఇక ఇవాళ ఒక్క పూట ఉంటే నేను పోయినాక అది పోవు కదా. బావ కూడా ఫోన్ చేసి చెప్పిండు, తయారై ఉండు వచ్చి తీసుకుపోతాను. ఓవా 10 రోజులు అయితే వచ్చేదేనా సెల్లే? అదేదో సెలవులు ఇస్తారట కదా మళ్ళా, అప్పుడు వచ్చినప్పుడు నిన్ను 4 వద్దులు తీసుకొచ్చుకుంటుంది. నువ్వేం బాధపడకు. బిడ్డ చెల్లిని ఇయ్యాల తోలి అత్తి మౌనికి మొన్నటి నుంచే నేను పోతా బాపు అంటాను. నిన్ను ఇయ్యాల వాళ్ళు తీసుకుపోనత్తా అంటాను. మొత్తం అందరూ ఒకటే సరిపోతే ఇల్లు గుడికి కొని చేసారు, మమ్మల్ని చీకటి నుంచి పోయినట్టే నా బిడ్డ. అయ్యో నువ్వు మౌనిక అంటే గుర్తొచ్చింది, నేను చెప్పుడే మర్చిపోయినా. అయితే మొన్న మనం ఇక అందరు మీరు బువ్వ తింటా అంటే నేను ఇటుకొక నచ్చి కూర్చున్నా. అది తిన్నది నా దగ్గరికి వచ్చి ఈ అక్క బాధపడికే అని నన్ను కాసేపు పోదా వచ్చింది. నేను కూడా అంత మంచిగానే మంచిగా ఉంటున్నావా, మంచిగా చూసుకుంటున్నా నేను అడిగితే నాకైతే అది ఏం చెప్తలేదు. ఏదో లోపల బాధ ఉందా మరి, దాని కళ్ళు అయితే నాకు నిజం చెప్తున్నాయి అది ఏదో బాధపడుతుందని. కానీ మీదికి చూడని అయితే మంచిగా ఉన్నక్క అంది. అడిగినా ఏమైంది ఏదని ఉంటే చెప్పా అంటే ఏం లేదక్క టైం వచ్చినప్పుడు చెప్తా అన్నది. అది ఎందుకు అట్లా అన్నదో నాకేం అర్థం కాలేదు. అంటే నీకేమైనా చెప్పిందా బిడ్డ? మరి నాకేం చెప్పలే కానీ చిన్నబాబు అయింది ఏదో అయిపోయింది. అది నేను కాదని అయితే పెళ్ళి చేసుకొని పోయింది. ఇప్పుడు దానికి అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇక అవన్నీ మనసులో పెట్టుకోకుండా దాని మనసులో ఏముంది అసలు, మరి అది మంచిగా ఉంటుందా లేదా, మంచిగా ఉంటే సంతోషమే, ఎట్లుంది ఏందనేది నువ్వైతే ఒకసారి చెల్లెతో మాట్లాడు, దాని బాధ ఏందో తెలుసుకో. అది నీకైతేనే అన్నీ చెప్తుంది, చిన్న మొగైతే చక్కగా చెప్పది. సరేనా? సరే బిడ్డ, ఏం తెలుసుకుంటుంది. నీతోనైతే ఏం చెప్పలే కదా? ఏం చెప్పలే, మంచిగా ఉండొచ్చు కానీ నేను కూడా అంత గుచ్చి కూడా అడగలే, ఎందుకు దాన్ని నేను ఒప్పించుడు అని నేను సపరేట్గా నవ్వుకున్నా. సరేనా? నేను వచ్చినాక ఏదో ఒక వర్క్ చూసుకుంటా, ఇద్దరం కలిసి పని చేసుకుందాం. అత్తమ్మ వాళ్ళు వస్తారేమో, ఈ బట్ట పాత ఇట్లా సర్దుకోపో, ఏమనంటే సరిపోయావు 4 డ్రెస్సులు ఎక్కువ తక్కువ పెట్టి పంపించాడికి. సరే నేను అత్త అని చెప్పినా కదా, రానని చెప్పినా. అత్తది ఒర్రకు వచ్చి నేను కూడా ఏదో ఒక వర్క్ చూసుకుంటా, ఇద్దరం కలిసి పని చేసుకుందాం. సరే బాపు, నన్ను బస్ స్టాండ్ కాడ దింపవానే. ఎందుకు బిడ్డ? ఇంటికి పోతా, ఆయన రమ్మంటాడు. ఏంది బిడ్డ? పొద్దున్నే చెల్లెని హాస్టల్ దూరస్తాయి, ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు వస్తాను లక్కని తీసుకుపోవడానికి. ఉన్న నువ్వు ఒక్కదాని పోతే మేము ఇంట్లో గుడ్డికొక్కలేక ఉండాలా బిడ్డ? ఉండవు 4 రోజులు, ఏం చేస్తావు పోయి అడిగి పోయి? అట్లా కాదే, నేను కూడా 2 వద్దులు ఉందాం అనుకున్నా కానీ ఆయనకు అండుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఫోన్ మీద ఫోన్ చేస్తాడు, పోతా. అందుకేనా ఫోన్లో గట్టిగా మాట్లాడుతాను? నేనేం గట్టిగా మాట్లాడినే లేదు, చిన్నానే మాట్లాడినా. నేను విన్న బిడ్డ నువ్వు గట్టిగా మాట్లాడింది. ఏంది ఏమంటాడు? నన్నేమంటాడు బాపు? నన్ను ఏమన్నాడే, ఇంటికి రమ్మంటాను అంతే. కాదు బిడ్డ, నువ్వు నాకేం చెప్తలేవు, నీకేమైనా ఇబ్బంది అవుతుందా? లేదు బాపు. అక్కతో నేను చెప్పినా బిడ్డ? నువ్వు అక్కతో నేనేం చెప్పినా?
నేను ఏం చెప్పలే. నాకు అంత తెలిసింది బిడ్డ, అక్క నాకు చెప్పింది. నువ్వు అక్కతో ఏం చెప్పినావు? నేను ఏం చెప్పలే బాపు. నేను నీ కన్న తండ్రిని బిడ్డ, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినాను నేను. నీ గురించి నాకు తెలియదా? నీ మంచి చెడు గురించి నాకు తెలియదా? నీ గుణవేశం నాకు తెలియదా? నువ్వు బయట పడతలేవు బిడ్డ నా దగ్గర. అంత గుటికిలు మిగతా బిడ్డ దొంగతనం చేసిందా లెక్క? ఏం లేదే, ఇంటికి పోతా. ఓవ్వా, నీ అయ్యను కన్న తండ్రిని చెప్పిట ఏమైంది అసలు? ఏం కాలే బాపు, ఇంట్లో చిన్నగా ఒకరికొకరు అర్థం చేసుకోలేక లొల్లిలు అవుతున్నాయి ఇక అంతే. అయినా నేను పోతా బాపు ఇంటికి. ఇవి చిన్న చిన్నయే. ఏమన్నా అన్నాడా? నన్ను ఏమనలే. కొడతాడా? నన్ను కొట్టాడు బాపు ఆయనే. మరి ఏంది బిడ్డ, ఎందుకేం నువ్వు దుఃఖశీలుతాను అంతా? ఏంది బిడ్డ అసలు ఏమైంది? నువ్వు చేసింది ఒకటే తప్పు. నాకు నచ్చని పెళ్లి చేసుకున్నావు అనేది ఒకటి తప్పు. తప్ప నా బిడ్డ తప్పు చేయదు నాకు తెలుసు. ఎందుకు నువ్వు అంతగానో భయపడతావు? ఎందుకు దుఃఖశీలుతావు? ఎందుకు వణుకుతావు బిడ్డ? నువ్వు గజగజ అనుకుతావు బిడ్డ. ఏంది బిడ్డ, ఏమని చెప్పు. ఏం లేదు బాపు, ఆయనే ఇన్ని రోజులు పనికి వేయండి కదా, ఇప్పుడు పని కోతలేడు ఇక. ఏమో బిజినెస్ పెడతా అని పైసల గురించి తిరుగుతాడు. దానికోసం లొల్లిలు అవుతాను ఇక అంతే. నేను పోతేనే, నన్ను పడకూడదురా, ఇవన్నీ మీకెందుకు, ఇవరికే బాధలలో ఉన్నారు. నువ్వు ఇంత బాధపడుకుంటా పోతా అంటే తోలుతానా బిడ్డ నేను? నీకు చిన్నప్పటి నుంచి నడక నేర్పిన తండ్రిని బిడ్డ. నీ గురించి నాకు తెలియదా? నా గుండెల మీద ఎత్తుకొని పెంచిన బిడ్డ నేను ఎంతో గాబురంగా. నువ్వు అటు ఇటు బాధపడుకుంటా అటు ఇటు తిరుగుతా అంటే నేను గమనిస్తలే అనుకుంటున్నావా? నాకు తెలుస్తుంది బిడ్డ. ఏమన్నా పైసలు తెమ్మంటాడా బిడ్డ నిన్ను మన ఇంటికా నుంచి? నాకు చెప్పు బిడ్డ. లేదు బాపు, ఆయన ఎప్పుడు నన్ను ముఖం పట్టుకొని నీ ఇంటికాడికి వెళ్ళి పైసలు తీసుకురా అని ఎప్పుడు చెప్పలే. చెప్పరు బిడ్డ, ముఖం పట్టుకొని తీసుకురా అని చెప్పరు. మీ అవ్వాయిని ఇట్లా అడకరా, మీ అయ్యని ఇట్లా అడకరా అని ఏం చెప్పరు. కానీ ఇటువంటి టార్చర్ మాత్రం పెడతారు. నేను అందుకే చెప్పాను అన్న, నువ్వు చెప్పినా మళ్ళీ బాధపడతాను. అసలు నేను ఇంటికి రానేమో అనుకున్నా, కానీ దురదృష్టమో అదృష్టమో కానీ ఇంటికి వచ్చిన నా రాత పాడుగాను. సంబరం కొద్దికి రావన్నా, తాతను నువ్వు అన్నను కోల్పోయినా, అసొండు గడియల మళ్ళీ అడుగు పెట్టినా ఇసొండు బాధ ఎవరికి రావద్దు. కానీ మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలే, చూసిన బాబు. ఏంది బిడ్డ నువ్వు గంతగానో లోతుగా ఆలోచిస్తాను? ఈ బాపున్నాడు బిడ్డ, నీకు బాపు ఊపిరిన్నంత వరకు నీకు ఏం జరగదు. నువ్వు మంచిగానే ఉంటావు బిడ్డ. నిన్ను మర్చిపోయినావా? నేను లేననుకున్నావా? నేనున్నా కదా బిడ్డ, నువ్వు అధైర్యపడకు, మంచిగా ఉండు. నీకు ఏం కావాలని చేసి పెడతా నేను. నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు కాకపోతే నాకు ఇవ్వలేరు బిడ్డ. నాకు ఇంకెవరు ఉన్నారా? అన్న వేయండు కనపడతాడా? ఉన్నోళ్ళమన్నా మంచిగా ఉందాం బిడ్డ. నువ్వు గట్లా అస్సలకి అధైర్యపడకు. చెల్లె చదువుకుంటుంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, పెద్ద వాళ్ళు మంచిగా ఉండాలి, మనం అందరం మంచిగా ఉండాలి. నువ్వేం బాధపడకు బిడ్డ, నేనున్నా కదా. నువ్వు లోపల ఆయనతో నేను మాట్లాడతా వచ్చిన తర్వాత. ఓ బిడ్డ పో. మంచిలు పట్టుకరా, కాలు కట్టుకోలేమా తమ్ముడక కుర్చీలేరా? బాగున్నాడు వచ్చింది. మంచిగా అన్నంత మంచిగా అంత మంచిరా, అంత మంచిగానే. పీట ఎగ్గిడే ఎందుకు తీయన్నా, కూర్చుంటా తీయంగా. అంత మంచిగా బాబు. అమ్మా ఏంది? ఏమి లేదు, చిన్నోడు మంచిగున్నాడా?
మంచిగా ఉన్నాడు. నువ్వు గోళీలు ఇట్లా మంచిగా వేసుకుంటానా? వేసుకుంటాను. ఏంది బాబా పొద్దున్నే అతనంటే లేట్ అయింది ఏంది? వీడేదో పనులు అని చెప్పి పోయిండే ఇప్పుడు వచ్చిండు రాగానే మీట్ వచ్చినావు ఇక అంత మంచిది. అన్న కొంచెం అన్న నిందిరాలి. వైష్ణవిని పొద్దున దించి వచ్చిండు తమ్ముడు పోయి. నేను ఒక్కరోజు కూర్చుంటే అయిపో కదా అన్న. మేము కూడా వాళ్ళు ఒక్కరోజు గుండు అన్నాం కానీ వాళ్ళ మేడం ఇంటిలేదట. పొల్లు ఒకటి వెళ్ళి పెడితే వాడు కూడా ఉండు బిడ్డ అంటే అద్దడు అటు దించి పాటే పోయి దించి వచ్చిండు. లేకపోతే చిన్న ఉన్నది. మౌనిక ఇంట్లో సాప్ అయిపో అన్న నిద్ర అత్తమ్మ. అన్ని చదివి పెట్టినా నువ్వు కూడా ఒక ఎందుకు పోతాయి. శంకరి మొన్న రవిగానికి పైసలు ఇచ్చిండ్రా బావా, ఎన్ని ఇచ్చిండ్రా ఏం కాదో అడుగు మరి పోంగా అప్ప చెప్పుదాం. అవు బావా మొన్న రవాణాకి ఎంత ఇచ్చినావు? మొన్న 50 ఇచ్చిన కానీ గా ముచ్చడిపోయి ఎందుకు తర్వాత చూసుకోవాలి జరాదు. ఇప్పుడు ఇంట్లోనే పట్టుకొని పోంగా ఉంటే ఖర్చు అయితే మళ్ళీ మాకు నీకు కూడా మళ్ళీ ఇంటికాడ అటో ఇటో ఖర్చు ఉండదా బావా? తీసుకొని పోంగా. ఇంకా మీరు అదే బాధ అన్నారు కదా ఎందుకన్నట్టుగా నేను కూడా పైసలు జోలు ఇవ్వలే. ఏ కాదు బావా, పైసలు ఉంటే ఖర్చు అవుతాయి. నువ్వు ఏడ తిప్పలు పడి అడికి వచ్చినావు ఏం కాదు, అవి పట్టుకుపోయి ఎక్కడ అప్ప చెప్పరాదు బావా. సరే మంచిది. అందరు చేసినట్టే నేను పెళ్లి చేసిన బిడ్డ, అది ఏం చేయాలి దేవుడు చల్లకుండా నాకు తగరాని శాపం పెట్టిండు. నా అయ్య వేయండు, నా కొడుకు వేయండు, నిన్ను నా కడప కడిగించి అంగరంగ వైభవంగా బాజా పదించులతో దోలాలి అనుకున్నా బిడ్డ. కానీ ఏం చేయాలి, మా గీతం మంచిగా లేదు బిడ్డ. చెల్లే ఇది నా పానమే, నీ చేతిలో పెడతాను అన్న. నువ్వు నాకు కాపాడుకుంటుండే చెల్లే, ఏమన్నా తెలియక తప్పు చేస్తే నీ బాధ్యత అన్న. నువ్వు నాకు చెప్పాలి, నాకు తెలియదా? నాకు కన్న బిడ్డ బావా మీ చేతిలో పెట్టాను. ఏం బాధలేదు, నీకేం బాధలేదు, మా బిడ్డ లెక్క చూసుకుంటాం, అట్లా ఏం బాధలేదు. చిన్నప్పటి నుంచి మా చేతులలో పెరిగింది. నువ్వు ఎందుకే అన్న ఇంతగానో చెప్పుడు? నేను ఎంతో మంచిగా చదవాలని అనుకున్న చెల్లె, కానీ దేవుడు నా రాత మంచిగా రాయలే, నా బిడ్డ రాత మంచిగా రాయలే. అయ్యో అరే లే అన్నలే ఊకి ఏడుతా ఏడవకలే మామా లేగలే ఊకో ఊకో పిల్లలంతా అవసరం పడతాను. నాకున్న ఒక్క కొడుకు. ఏడ్చుకుంటూ పంపిస్తాను. నా కొడుకులు పోయి అవతల పడ్డాడు, బిడ్డ పోతుంది. అన్న ఊకి బాధపడుకుంటూనే ఉంటావా? ఇల్లు చీకటి అవుతుంది. మామా ఏడోకి సందుకోసారి చచ్చిపోవాలి అనుకోసారి ఇటు బాబాయ్ నడిటు బాబు నా ఇంటికి రావట్లేదు. నువ్వు ఏడితే మన ఇంటికి మంచిది కాదు బిడ్డ. ఏడవకు, నింపేటప్పుడు ఏడవకు బిడ్డ. ఎవరింటికి పోతాను బిడ్డ? మన ఇంటి కాదే, అది చిన్నప్పటి నుంచి నువ్వు వచ్చిన ఇల్లేనే. మనం అందరం మంచిగా ఉంటాం, మన ఒక్క కుటుంబం, బాపు నేను అమ్మ అందరం మంచిగా ఉంటాం బిడ్డ. ఏం రంది పెట్టుకోకు. అమ్మ బాబు పైనమే ఇన్ని రోజులు నేను ధైర్యం చెప్పుకుంటున్నా.
చెప్పేటోళ్ళు ఎవరు లేరు. బిడ్డ పైన ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడబడుతుంది. ధైర్యం చెప్పు అన్న. బిడ్డ లెక్క చూసుకుంటారు. నువ్వు ఎందుకు ఎడతావు చెప్పు. ఎవరి ఇంటికి వస్తావు? నుంచి మా ఇంటికి రాలేదారా? చేతులు పెడతాను అక్క. మా ఇంటి దీపం ఇల్లు ఏమన్నా పరాయి వాళ్ళు ఇల్లారా? మా ఇంటి దీపాన్ని చేతులు పెడతాను అక్క. మంచిగా చూసుకోవాలి. దేవుడైనా సరదాగా పోయాక తెలిసో తెలియకో మంచిగా చూడ మాట్లాడినా కూడా కన్న బిడ్డ లెక్క చూసుకోయాక అన్నం పెడుతుంది కాలు. అరే నాకు తెలియదా? నాకు దానికి తెలియదా? నచ్చినా కూడా ఉంటాం. మీరు ఎందుకు బాధపడతారు? బిడ్డ తెలిసో తెలియకో ఏమన్నా తప్పు చేస్తే మాత్రం నీ బిడ్డని సదరకపోయి. సరేనే అన్న. వద్దులేమా అరే బిడ్డ కర్మ లేమాలే వద్దులే వద్దులే ఏడోకు పైలం ఎన్నేళ్ళు ఉన్నాయి. ఏరు తప్పదు 100 ఏళ్ళు ఉన్నా సాగు తప్పదని బిడ్డ. అయ్యవ్వ అత్తగారు చేతిలో పెట్టిల్లంటే మంచిగా ఉండాలి. ఇరుగుళ్ళు వచ్చినా పొరుగుళ్ళు వచ్చినా మంచిగా మాట్లాడాలి. మన కడుపుకి ఆకలి అవుతుందంటే మన మంచి మాట కావాలి బిడ్డ. మామ అత్త దూరం ఉండాలి. మామకి ఏదన్నా తెచ్చి ఇవ్వాలి, చేసినా ఇవ్వాలి, మంచిగా అరుచుకోవాలి. అత్తమ్మకి ఇంత పని చేయాలి. పైలం బిడ్డ మరుగున్నాడు. నీకు తమ్ముడు లెక్క చూసుకో బిడ్డ. ఏడ మాట రానియకు. నా మాట నిలబెడతావు నువ్వు అని నాకు తెలుసు బిడ్డ. చనిపోయిన కాడ మాత్రం మంచిగా ఉండు బిడ్డ. మీ పాప మాట నిలబెట్ట. ఆపద వచ్చిన ఈ బాబాయ్ ఉన్నాడు మాత్రం మర్చిపోకు బిడ్డ. చిటికల దగ్గర వాళ్ళతో నీకేమన్నా ఇబ్బంది అయితే నా అక్కిళ్ళైనా కూడా నీకే ఆపద వచ్చినా కూడా నీ దగ్గర నీ వాళ్ళతా. తమ్ముడు చెప్పురా బిడ్డ. చెప్పురా తమ్ముడు. బాధపడకన్నా. నీకు ఎప్పుడు రాబోదే అప్పుడు రాదే. అరే తమ్ముడు నేను పోతున్నా, నువ్వు పైలం సరేనా? నువ్వు ఈ అంగేసుకుంటే అన్న లెక్కనే కనిపిస్తున్నావురా. నీకు ఇన్ని రోజులు ఎప్పుడు ఆకలైనా వాళ్ళకు నేను దగ్గరుండి తినబెట్టుకున్నా. ఇప్పుడు నేను పోతున్నారా? అమ్మ పనికి పోతుంది. ఆకలైనా దూపైనా మెల్లగా నువ్వే వేసుకొని తినురా. అన్నుంటే నీకు అన్ని విధాలుగా చూసుకున్నాడు. అన్నేమో లేడు, నేనేమో పోతున్నా. ఒంటరి పచ్చిపోయిన వారా. అమ్మ పైలం, నువ్వు పైలవురా. మాకు అమ్మ తమ్ముడు పైలమే. నువ్వు పైలం. ఏడవకని చెప్తాను మాకు. నేను ఏడవా, నువ్వైతే పైలం సరేనా? బావా అమ్మాయి విలువ. ఓయా సాగదయ్యా అయ్యారా బామ్మర్ తిడుతుండిట్రా. మంచిగా చూసుకో. ఏడవకు రే, ఏడవకు. ఆవురే మీరు ఎందుకు ఎడతారు? ఆవురు వాడిని మళ్ళా. అరే ఏడవకులే, ఏడవకురా. చూడు ఏడవకు. అదే మంచిగా చూసుకుంటా కానీ ఏడవకు.
చేస్తా. పుట్టింటి నుంచి ఏ ఆడపిల్ల తిండి పోయినా కూడా ఆ ఇంటికి శోకం తప్పదన్నట్టు ఎంత దూరం పోతులే అన్న సంగతి తెలిసి కూడా ఏడుపు మాత్రం తప్పలేదు అక్క. మామా ఏడ్చుకుంటా పంపేకూరి నా ఊరికి వచ్చి నవ్వుకుంటా అవ్వ పైలమే. ఇట్లా మంచి చేసుకో. ఫోన్ చెయ్యి అప్పుడప్పుడు, సరేనా?